అసెంబ్లీలో రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గవర్నర్, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీలోకి కీలక ప్రసంగం చేశారు. గవర్నర్ ప్రసంగం కేవలం ఒక ప్రకటన కాదని అది విజన్ 2047 దిశగా రాష్ట్రం సాగాల్సిన స్పష్టమైన మార్గదర్శకమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో నెలకొన్న అంధకారం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తూ కేవలం 20 నెలల్లోనే 4,498 కోట్ల విద్యుత్ బకాయిలను చెల్లించడంతో పాటు విద్యుత్ ఛార్జీలను తగ్గించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రానికి 13.25 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 16 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా అడుగులు పడుతున్నాయని వివరించారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి వంటి 3 ప్రధాన అభివృద్ధి కారిడార్ల ద్వారా రాష్ట్ర ప్రగతిని పరుగులు తీస్తున్నామని, అమరావతిని శాశ్వత రాజధానిగా పునరుద్ధరించడమే కాకుండా పోలవరం పనులను వేగవంతం చేశామని గుర్తు చేశారు. పారిశ్రామిక రంగంలో 8.74 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని, అలాగే ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు జరుగుతుందని తెలిపారు. మెగా డిఎస్సి ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, క్వాంటమ్ వ్యాలీ, ఏఐ మరియు డ్రోన్ స్కిల్ సెంటర్ల ఏర్పాటు భవిష్యత్ అవసరాలకు నిదర్శనమని వెంకట్రావు కొనియాడారు. పునరుద్ధరించబడిన పరిస్థితి 13.25 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాల ద్వారా 16 లక్షల ఉద్యోగాలు వచ్చే దిశగా రాష్ట్రం అడుగులేస్తుంది అధ్యక్ష. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 450 కోట్ల నష్టాన్ని అధిగమించి 54 కోట్ల ప్రాఫిట్ లోకి రావడం శుభసూచకం. ఈ ప్రభుత్వ సంకల్పానికి అది ఉదాహరణ అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు మళ్లీ వేగం అందుకుని నిర్దేశిత లక్ష్యాల దిశగా ముందుకు సాగుతుంది అధ్యక్ష. ఇవన్నీ పాలనలో స్థిరత్వాన్ని తీసుకొచ్చినాయి. ఈ మాటలు కాదు, ఈ వాస్తవాలు అధ్యక్ష. గత పాలన నిరాశను మిగిలిస్తే ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు గౌరవాన్ని అందిస్తూ గవర్నర్ గారి ప్రసంగంలో పేర్కొన్న విశాఖపట్నం, అమరావతి, తిరుపతి అనే 3 అభివృద్ధి కారిడార్లని సమతుల్యంగా అభివృద్ధి చేసే అభివృద్ధికి దిశగా కీలక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. గత ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయంతో గందరగోళపరిచి పెట్టుబడిదారుల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టిన పరిస్థితి అధ్యక్ష. ఈ రోజు 14 ఇన్వెస్ట్మెంట్ బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా 8.74 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఆమోదం పొందిన పరిస్థితి అధ్యక్ష. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పడుతున్నాయి. అలాగే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ సిటీ, స్పేస్ సిటీ, సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తుకు ఆర్థిక వ్యవస్థను సిద్ధం చేస్తున్న పరిస్థితి అధ్యక్ష. మన యువత రాష్ట్ర భవిష్యత్తు అని అందరూ చెప్పేది అధ్యక్ష. కానీ గతంలో నిరుద్యోగం, మాదక ద్రవ్యాల సమస్య యువతను దెబ్బతీస్తే నవోదయ 2 వంటి చర్యల ద్వారా రాష్ట్రాన్ని నాటుసార రహితంగా మార్చే దిశగా ముందుకెళ్తున్న పరిస్థితి అధ్యక్ష. 5 ఏళ్ల నియామకాలు లేని తర్వాత మెగా డిఎస్సి ద్వారా 15,941 మంది టీచర్లకి అవకాశం, అలాగే 5,757 మంది కానిస్టేబుల్ నియామకం వ్యవస్థకి కొత్త ఊపు తీసుకొచ్చింది అధ్యక్ష. పరిశ్రమల కోసం క్లస్టర్లు, ఏఐ, డ్రోన్, క్వాంటమ్ స్కిల్ సెంటర్లు యువతను భవిష్యత్తుకు సిద్ధం చేస్తున్నాయి అధ్యక్ష. ఇది కేవలం ఈ రోజు ఉపాధి కాదు, వచ్చే దశాబ్ద కాలంలో రాష్ట్రాన్ని సిద్ధం చేసే నిర్ణయంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. అలాగే శాంతి భద్రతలు బలంగా లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. ప్రజల్లో అభద్రతా భావం ఉంటే పెట్టుబడిదారులకి వచ్చే పరిస్థితి ఉండదు. పెట్టుబడిదారుల విశ్వాసం కల్పించడానికి పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసి లా అండ్ ఆర్డర్ ని ఈ ప్రభుత్వం కంట్రోల్ చేసింది అధ్యక్ష. అలాగే గతంలో సెక్షన్ 22A దుర్వినియోగంగా భూమి హక్కులపై అనిశ్చితిని సృష్టించింది అధ్యక్ష. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు చేసి బ్లాక్ చైన్ క్యూఆర్ ఆధారిత డిజిటల్ రికార్డులు ప్రవేశపెట్టి 10 లక్షల ఎకరాలకు ఆల్రెడీ స్పష్టత తీసుకొచ్చాం అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ అనేది కేవలం పరిపాలన కాదు, రాష్ట్ర భవిష్యత్తుకి భరోసా అధ్యక్ష. అలాగే లోకేష్ బాబు సంస్కరణలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు. విద్య అనేది రాష్ట్ర అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన పెట్టుబడి అధ్యక్ష. మన విద్యార్థులకు కేవలం పథకాలు కాదు, విలువలతో కూడిన విద్యా నైపుణ్యాలు, పోటీ ప్రపంచానికి సరిపోయే అవకాశాలు అవసరం అధ్యక్ష. టీచర్ నియామకాలు, ఆధునిక ఐటీఐలు, డిజిటల్ క్లాస్ రూమ్లు, ఏఐ మరియు భవిష్యత్తు టెక్నాలజీలపై దృష్టి, ఇవన్నీ విద్యను ఉపాధితో అనుసంధానించిన పరిస్థితి అధ్యక్ష. కానీ ఒక సూచన ఏంటంటే అధ్యక్ష, విద్యాశాఖ మంత్రి గారు, పరిశ్రమల మంత్రి గారిని రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఇంటర్న్షిప్ ప్రవేశపెడితే చాలా మంది కాలేజ్ బయటకు వచ్చిన వాళ్ళు క్యాంపస్ లో జాబులు రానికి ఇంటర్న్షిప్ ప్రతి కంపెనీ పెట్టమని అడిగితే దాదాపు వాళ్ళకి అనుభవం వచ్చి ఆ అనుభవం ద్వారా మంచి కంపెనీల్లో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఉపాధి అవకాశాలు వచ్చే పరిస్థితి అధ్యక్ష. అది ఇప్పటివరకు పెట్టబడడం బాధాకరం. దాన్ని పెడితే బాగుంటుందని సూచిస్తూ, అలాగే హెల్త్ సెక్టర్ బలపడితేనే సమాజం బలపడే పరిస్థితి అధ్యక్ష. ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత అనేది అత్యంత ముఖ్యమైన అంశం. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య రక్షణ కల్పించే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ నిర్ణయం చారిత్రాత్మక అధ్యక్ష. ఇది కేవలం ఆరోగ్య పథకం కాదు, కుటుంబాలను ఆర్థికంగా కాపాడే రక్షణ వ్యవస్థ. సంజీవని, టెలిమెడిసిన్, ఆయుష్మాన్ భారత్, డిజిటల్ హెల్త్ కార్డులు, కుటుంబానికి 25 లక్షల వరకు ఆరోగ్య రక్షణ ప్రజలకు నిజమైన భరోసా ఇస్తాయి అధ్యక్ష. అన్నదాత సుఖీభావ ద్వారా 46 లక్షల రూపాయలు
46 లక్షల రైతులకి సంవత్సరానికి 20,000 మద్దతు అందించడం, రైతులకు భరోసా ఇచ్చిన పరిస్థితి. ధాన్యం కొనుగోలు తర్వాత 24 గంటల్లోనే డబ్బులు చెల్లించడం రైతులకు పెద్ద ఓటు అధ్యక్ష. సహజంగా వ్యవసాయం కానీ ఉద్యాన పంటలు, ఆక్వా రంగం రాష్ట్రంలో దేశంలోనే ముందుకు తీసుకెళ్తున్నాయి. రైతు ఆదాయం పెరగాలని, వ్యవసాయం లాభదాయకంగా మారాలని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. పాలనలో మార్పు స్పష్టమైన తేడా కనిపిస్తుంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో అనిశ్చితి ఉండేది, ఇప్పుడు స్థిరత్వం ఉంది. గత ప్రభుత్వంలో ప్రకటనలు ఎక్కువ ఉండే, ఇప్పుడు అమలు ప్రధానంగా జరుగుతుంది. గత 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో లోపాలు ఎన్నో చోటు చేసుకున్నాయి అధ్యక్ష. టీచర్లను 1వ తారీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితి, అలాగే విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన టీచర్లని వైన్ షాపుల దగ్గర పెట్టిన పరిస్థితి అధ్యక్ష. అలాగే 17 మెడికల్ కాలేజీలు ప్రకటించి అరాకొరా నిధులు కేటాయించి వాటిని గాలి కుదిరిన పరిస్థితి అధ్యక్ష. ఆ అభివృద్ధి పనుల కంటే సలహాదారులకే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిన పరిస్థితి అధ్యక్ష. రోడ్లు ఏ పార్టీ అధికారం ఉన్నా, కాంగ్రెస్ అధికారం ఉన్నా, తెలుగుదేశం అధికారం ఉన్నా, ఏ పార్టీ అధికారం ఉన్నా రోడ్లు, కొత్త రోడ్లు వేసిన పరిస్థితి మనం చూసాం తప్ప, గత ప్రభుత్వం రోడ్లు గుంటలు వదిలేసి ఆ గుంటలు పూడ్చే దిక్కుమాలిన పరిస్థితిని ప్రభుత్వానికి వదిలేసి వెళ్ళింది రాష్ట్ర ప్రజలందరూ చూసిన పరిస్థితి అధ్యక్ష. పోలవరం ప్రాజెక్ట్ డిలే అయితే వ్యయం పెరుగుతుంది, కంప్లీట్ చేయకపోతే ప్రాజెక్ట్ వ్యయం డబుల్ అవుతుందనే విషయం 10వ తరగతి విద్యార్థికి కూడా తెలిసిందే. డిలే ఆఫ్ ద ప్రాజెక్ట్ బికమ్స్ లైక్ ఆల్మోస్ట్ డబుల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందనే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోవడం బాధాకరం అధ్యక్ష. అలాగే ఈరోజు పరిస్థితి భిన్నంగా ఉంది, నిర్ణయాల్లో స్పష్టత ఉంది, అమలులో వేగం ఉంది, ప్రజలకు నమ్మకం తిరిగి వచ్చింది. ప్రజల అభివృద్ధిని, ఉపాధిని, బాధ్యతాయుతమైన పాలనను ఎంచుకున్న పరిస్థితి అధ్యక్ష. ఈ బడ్జెట్ అదే దిశలో ముందుకు సాగుతుంది అధ్యక్ష. అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చాడు అధ్యక్ష. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని మరి నిన్న ఎందుకు వచ్చారో తెలియని పరిస్థితి అధ్యక్ష. అంటే గవర్నర్ గారు మీరేమన్నా ప్రతిపక్ష హోదా ఇచ్చారో లేదా ఆయనకు ఆయన తీసుకుని వచ్చి వెళ్ళిపోయాడో తెలియదు, కానీ గవర్నర్ గారు ప్రసంగం కూడా మొత్తం వినకుండా గవర్నర్ అవమానించిన పరిస్థితి అధ్యక్ష. అలాగే గతంలో 11 సీట్లు వస్తే 11 సీట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రజలను కూడా అవమానించిన పరిస్థితి, శాసనసభను అవమానించిన పరిస్థితి అధ్యక్ష. కేవలం 4 లోక్సభ సీట్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ హోదా ఉందని లోక్సభకి వెళ్తుందో అదే ఓట్లేసిన ప్రజల్ని అవమానించడం అధ్యక్ష. అలాగే అసెంబ్లీని అవమానించాడు, రాష్ట్ర ప్రజలు అవమానించి చివరికి గవర్నర్ కూడా అవమానించిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అలాగే నిన్న ఇక్కడ కూర్చొని ఆయన మొత్తం స్పీచ్ ని ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా దాని మీద మారితే బాగుండేది అధ్యక్ష. బయటికి వెళ్ళిపోయి టీవీలో లైవ్ చూసి సామాన్య జనంలాగా ఎలక్టెడ్ మెంబర్ శాసనసభ్యులు కూడా టీవీలో చూసి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. పోడియం దగ్గరికి పంపించి అందరినీ ఆయన అక్కడే కూర్చుంటే బడ్జెట్ తింటున్నాడేమో అనుకునే పరిస్థితి అధ్యక్ష. కానీ 10 నిమిషాలకే వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష. 11 నిమిషాలు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు ఆయన గురజాడ అప్పారావు గారి సూక్తిని నిన్న గవర్నర్ ఉటంకించిన పరిస్థితి అధ్యక్ష. ఈ ప్రభుత్వం దేశం అంటే మనుషులుగా గుర్తించి వాళ్ళ అవసరాల కోసం పనిచేస్తుంది. గత ప్రభుత్వం దేశం అంటే మట్టిలాగానే ఆ కొండలు గుట్టలు తోపుని అవినీతి కార్యక్రమాలు చేసిన పరిస్థితి అధ్యక్ష. ప్రతిపక్షం భయపడుతుంది అధ్యక్ష, భయపడుతుంది అధ్యక్ష. మేము నమ్మకం కల్పించాం. ప్రతిపక్షం గతాన్ని దాచి రాజకీయాలు చేస్తుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తుంది అధ్యక్ష. ప్రపంచానికి కనపడుతుంది, దేశానికి కనపడుతుంది, కానీ వైసీపీ నేతలు కనపడలేదు అధ్యక్ష. ఇందాక కొనతాల రామకృష్ణ గారు చెప్పిన ఫోర్బ్స్ కానీ లేకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన దాంట్లో ఎన్ని లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయనేది గూగుల్ క్లౌడ్ కానీ బీపీసీఎల్ కానీ ఈ కంపెనీ పేర్లు చాలా టైం పడుతుంది అధ్యక్ష. ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. అలాగే సూటిగా శృతి లేకుండా ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాల కాలంలో కనీసం సెక్రటేరియట్ లో ఎంత సమయం ఉన్నాడని అడిగితే రికార్డులో నేను ఇవ్వలేకపోయారు అధ్యక్ష. టీడీఎల్పీలో అడిగినా అంత సమయం కనీసం 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్ లో ఆయన 5 ఏళ్లు ఉన్న సమయం కన్నా 100 రోజుల్లో ఎక్కువ ఉన్న పరిస్థితి అధ్యక్ష. అలాగే ఈ రోజు మార్పు దశలో ఉన్నాం అధ్యక్ష. అప్పుల నుంచి ఆర్థిక క్రమశిక్షణ, నిరాశ నుంచి ఆశ వైపుకు, అనిశ్చితి నుంచి భవిష్యత్తు వైపుకు రాష్ట్రం ప్రయాణిస్తుంది అధ్యక్ష. అలాగే ఐటీ రంగం ఐటీ మాంద్యంలో ఉంది అధ్యక్ష. ప్రపంచంలో ఐటీ ఎక్కడా బాగోని పరిస్థితి అధ్యక్ష. కానీ ఐటీ ఆంధ్రప్రదేశ్ బాట పడతాకి గూగుల్ తీసుకొచ్చిన తర్వాత, మైక్రోసాఫ్ట్ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత అన్ని కంపెనీలు హైదరాబాద్ బాట పట్టినాయి అధ్యక్ష. ఇప్పుడు లోకేష్ బాబు గూగుల్ ని వైజాగ్ వేదిక తీసుకొచ్చిన తర్వాత ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్ని ఇప్పుడు వైజాగ్ వచ్చే పరిస్థితి అధ్యక్ష. రాబోయే కాలంలో హైదరాబాద్ కి ఎక్కువ టైం పట్టింది కానీ ఐటీ అభివృద్ధి చెందడానికి. వాళ్ళు 2,90,000 కోట్లు ఎగుమతికి వెళ్ళిన పరిస్థితి అధ్యక్ష నగరం. దాన్ని అది 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడితే వైజాగ్ డెఫినెట్ గా 10 సంవత్సరాల లోపే ఆ స్థాయికి వెళ్తుంది అధ్యక్ష. అలాగే ఈ భూముల గురించి కూడా ఇందాక రామకృష్ణ గారు చెప్పారు అధ్యక్ష. ఐటీలో 30 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి 4 కోట్ల రూపాయలు చెల్లిస్తే ఏ రాయితీలు లేకుండా ఐటీ సెజ్ లో భూమి ఇవ్వాలని ఏపీఐసి వెబ్సైట్ లో ఉంది అధ్యక్ష. ఆ 30 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీల వాళ్ళు 4 కోట్లు కడతాకి రెడీ అయినా కూడా ఆ హిల్ 2లో కానీ హిల్ 3లో కానీ ల్యాండ్ లేని పరిస్థితి అధ్యక్ష.
అంటే అంతమంది ఐటీ మాంద్యంలో ఉన్నప్పుడు అలా పనిచేసిన లోకేష్ బాబు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దూరదృష్టి, ఉప ముఖ్యమంత్రి గారి నిబద్ధత, ఐటీ శాఖ మంత్రి యువతకు నిర్దేశం చేసే దృక్పథం మరియు దేశ ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుతో అక్షర క్రమంలో ముందున్న ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తుంది అధ్యక్ష. దాని గూగుల్ రాకతో మరిన్ని ఐటీ కంపెనీలు వచ్చి అభివృద్ధిలో ముందుకు తీసుకోవడం గ్యారంటీ అధ్యక్ష. అలాగే ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తు నిర్మించే బడ్జెట్ గా నేను నమ్ముతూ